నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జులై మాసం వచ్చేస్తోంది. ఇంగ్లీష్ మాసం. అలాగే జులై 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అయితే జులై 1 నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జులై మాసం మొత్తం కూడా? మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ద్వాదశ రాశులకి కూడా గోచారం ఎలా ఉంది? మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి? ఎలా ఉండబోతోంది ఈ మాసం అంతా? ఒక్కసారి మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది. గ్రహచారం వేరు, గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక 36 ఇయర్స్ తర్వాత మరలా 36 ఇయర్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. జాతకరీత్యా 100కు 100% మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ, అంతర్దశ, అదేవిధంగా భుక్తి అనేటువంటిది 100కు 95% మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఈ యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి. ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది, ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా, మరి లేదా నీచబడి ఉన్నాడా, మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా, ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా పంచమాత ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు, పిల్లలు కావటం లేదు. ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు, వారికి 8వ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గురుబలం తక్కువ ఉంది, వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ. కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఒక వివాహం రిలేటెడ్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, కోర్టు కేసులు కావచ్చును. కోర్టు కేసులు దేనికైతవి? 8వ భావంలో చంద్రుడు కావచ్చును, లేదా కుజుడు కావచ్చును. ఇట్లా కొన్ని గ్రహాలు ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము బట్టి దశలు, అంతర్దశలు, భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి జూన్ మాసం మొత్తం కూడా? తప్పకుండా మిథున రాశి వారికి 12వ స్థానంలో గురువు, అదే విధంగా కుజుడు కూడా రాబోతూ ఉన్నాడు అక్కడికి. కనుక మరి యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో చక్కగా కూడా ఆషాఢ మాసంలో మరి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే చేయు వృత్తులందు అధికమైనటువంటి శ్రమ, అంటే చేసే పనిలో ఎక్కువగా కూడా శ్రమ ఉండేటువంటి పరిస్థితి, కుటుంబపరమైనటువంటి వివాదములు కొంత ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కనుక మిథున రాశి వారి ఇక్కడ క్లియర్గా ఒక విషయం చెప్తున్నాము, పట్టుదలతో మాత్రం ఉండకండి. కొన్ని సందర్భాలలో అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, పట్టుకోవడం కంటే విడిచిపెట్టడం బెటర్ అని చెప్పి, ఆ విధంగా కొన్ని సందర్భాలలో మీరు ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలా వస్తుంది, తల దించుకోమని చెప్పే అటువంటి పరిస్థితి నెలలో మొత్తము కూడా. అయితే ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే అసందర్భ ప్రేలాపనలు, అంటే సందర్భం లేకుండా మాట్లాడడం కానీ, నలుగురు మాట్లాడుతూ ఉన్నా మీరు ఆ మధ్యలో వెళ్ళి మాట్లాడినా,
లేదా మీ మాటకు ఈ నెలలో విలువ లేదు అనేటువంటి విషయాన్ని అయితే గమనించుకోండి. ఇది ఒక్కటి మాత్రం గమనించుకోండి. శక్తికి మించినటువంటి పనులు చేసి కృంగిపోవుట, మన కడుపులో ఎంతైతే ఉందో అంతే భుజించేటువంటి ప్రయత్నం చేయండి. ఎంత పడుతుందో అంతే. అక్కడ ఎట్లాగూ బంతి భోజనం అని గానీ, లేదా ఏదో భోజనాలని చెప్పి కడుపు నిండా కుక్కుకొని వచ్చినట్టయితే ఇబ్బందవుతుంది. అసిడిటీకి గావచ్చును, శ్వాసకు ఇబ్బందవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. కనుక ఎంత చెట్టుకు అంత గాలి అనేటువంటి విధంగా మీ మాటకు ఎంతైతే ఉందో అంత మట్టుకే మాట ఇచ్చి ముందుకు వెళ్ళండి. విన్నారా? ఇంకా చూసుకున్నట్టయితే ఎందుకంటే ఆ విధంగా మీరు మాట ఇయ్యడిప్పుడు తప్పకుండా పలానా సమయంలో మీకు రూ. 1,00,000 తీసుకువచ్చి ఇస్తా అంటే మీకు ఒకవేళ ఆ సమయంలో మనీ అడ్జస్ట్ కాకుంటే సెంటిమెంట్ వస్తువులు అక్కడ ఇజ్జత్‌కా సవాల్ అనేటువంటి విషయం మీద ఏదైనా బంగారం తాకట్టు పెట్టడమా, లేదా ఏదైనా వస్తువులు తాకట్టు పెట్టడమా, లేదా కారు అమ్ముకోవడమా, కారు తాకట్టు పెట్టడమా ఇలాంటివి పెట్టి మరి అక్కడ డబ్బులు కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటికి మీ ఈగో హమ్మయ్య! ఓకే. డబ్బులైతే కట్టినా వస్తువు పోతే పోనీయండి అనేటువంటి ఆలోచన అయితే ఉంటది. అట్లా కాకుండా ఉండాలి అంటే బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. విన్నారా? మించినటువంటి పనులు చేయకండి. శక్తికి మించినటువంటి మాటలు గాని, పనులు గాని చేయకండి. ఇంకా చూసుకున్నట్టయితే సెంటిమెంట్ వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. చేసినా కూడా ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేయాలి. పొత్తు వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు చాలా నష్టములు ఎదురు చూసేటువంటి నష్టాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది కనుక బీ కేర్‌ఫుల్. ఇంటి యందు కలహాలు కావచ్చును, వ్యర్థ సంచారము, చేయు పనులందు కాస్త ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈ నెలలో. అనుకోని ఆపదలు సంభవించును. ఏవో ఇది అనుకుంటే అసలు మీరు ఎక్స్‌పెక్టేషన్ చేయలేని మీకు ఎదురుంగా అది అయ్యేటువంటి పరిస్థితి. ఉదాహరణకు మిథున రాశికి సంబంధించిన వారు మీ పిల్లలు ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకోవడం గానీ, లేదా పిల్లలు ఏమైనా యాక్సిడెంట్‌కి గురవ్వడం గానీ, పిల్లలు ఏమైనా ఎక్కడైనా ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకొని, లేదా ఇట్లా 1, 2 అని కాదు. ఏదైనా ఒక నలుగురు హాస్టల్‌లో కలిసి ఉంటున్నారనుకుందాం. అక్కడ ఏదైనా గోల్డ్ రిలేటెడ్ చైన్ గానీ, ఉంగరం గానీ పోతది మీ మిథున రాశికి సంబంధించినటువంటి వారి మీద పడడం గానీ, ఇలా ఉండేటువంటి పరిస్థితులున్నవి. అవసరానికి మాత్రము చేతిలో డబ్బు నిల్వ మాత్రం ఉండదు అనేటువంటి విషయాన్ని చూడండి. చేపట్టిన పనులలో శ్రమకు తగినటువంటి ఫలితం అయితే లభించటం లేదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకొని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గృహ నిర్మాణ పనులు మందకోడిగా సాగేటువంటి పరిస్థితి ఉంది. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. పాత మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చించేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టాన్ని కూడా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు, ఇంకా తగిన విశ్రాంతి అయితే ఉండదు అని చెప్పవచ్చును ఈ యొక్క మాసం మొత్తము కూడా. గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ యొక్క నెల మొత్తము కూడా కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేటువంటిది పెద్దగా ఎక్స్పెక్టేషన్ అయితే చేయకుండా ఉండండి. సంతానము, విద్య రంగం అంటే ఈ ఫీల్డ్ కానీ మీ యొక్క సంతానము మంచి విద్య కావచ్చును, లేదా ఆ విషయాల్లో దృష్టి సాధించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మీ పిల్లలు చక్కగా చదువుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు. మరి మిథున రాశి వారే చదువు రీత్యా మాత్రం కొంత ఇబ్బందికరంగా వాతావరణం. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ యొక్క జూలై నెల కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది. నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రము ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః. ఖచ్చితంగా 108 సార్లు పారాయణం చేసుకున్న తర్వాతనే మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మహాదేవ్.